15 నెలల పాలనల 40వ మల్క ఢిల్లీ వేండుల మన సీఎం రేవంత్ సారు అని సోషల్ మీడియాలో చర్చ బాగానే నడుస్తుంది. ఇక ఎన్నిసార్లు పోయినా ఎన్ని తీర్ల పోయినా రాష్ట్రానికి తెచ్చేదేం లేదు చేసేదేం లేదు అని ఇటు కారు పార్టీల కారిడాలు ఎట్లా ఉంటూనే ఉంటాయి. ఇక ఇవన్నీ పక్కకు పెడితే గిన్ని మల్క ఢిల్లీకి పోయినందుకైతే ఇప్పుడైతే ఒక మంచి పనే జరిగిందటనుల్లా. ఎప్పటి నుంచో జనాలంతా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు పర్మిషన్ పట్టుకొచ్చుకున్నారట. మరి ఆ మంత్రివర్గ విస్తరణల కొత్తగా అయ్యే మంత్రులు ఎవరెవరు ఏంది కథ అనేది ఆ ముచ్చటేందో పురాగాడుచుకున్న దంపారి. అసెంబ్లీలో గానొచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద్ చూసి మంత్రి గారు నమస్తే అని ముచ్చట పెట్టిండట మాజీ మంత్రి మల్లన్న. మొత్తానికైతే సాధించినవు కదా అని కంగ్రాట్స్ కూడా చెప్పిండట. ఇయ్యాల మంత్రివర్గ విస్తరణకు షేయిపాటి పెద్ద లీడర్లు పర్మిషన్ ఇచ్చుడు, గా లిస్టుల వివేకన్న పేరుండుడే గీ ముచ్చటకు కారణం అన్నట్టు. తెలంగాణ క్యాబినెట్లో 6 మంత్రి జాగలు ఖాళీగుంటే దాంట్లో 4కే పర్మిషన్ దొరికిందట సీఎం రేవంత్ అన్నకు. దాంట్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. మరి ఈ 5గురు ఇట్లా మంత్రులయ్యగా 4 ఎవ్వలో కానీ ఒకళ్ళ 5వ మంత్రి పదవిని కూడా నింపుదామనుకుంటేనైతే గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఛాన్స్ ఇద్దామనుకుంటున్నారట సర్కారోళ్ళు. ఏప్రిల్ 3వ తారీఖు నాడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యం ఉంటుంది అని అంటున్నారు. ఇక మరి ఇక కార్యానికి ముహూర్తం ఎన్నడు పెడతారో కానీ నాకు మంత్రి పదవి కావాలి అని మొన్న మాట్లాడిన మల్రెడ్డి రంగారెడ్డి సారు ఇప్పుడేమంటాడో. ఇక రాష్ట్రంలో ఉన్న లీడర్లతోటి కాకుండా డైరెక్ట్ ఢిల్లీ లీడర్లతోటి మాట్లాడుకొని ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న రాములమ్మ విజయశాంతక్క మళ్ళేదన్న ట్విస్ట్ ఇస్తుందో ఏందో అని కూడా ముచ్చట్లు నడుతున్నాయి. అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టే మంత్రి పదవి కూడా ఇస్తారా అద్దంకి దయాకర్ అన్నకు? చదువుల శాఖ రేవంత్ అన్న తానే ఉన్నది, గా శాఖను కోదండరాం సార్కిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటాడా గైనను అని కూడా ముచ్చట్లు ఇంకా నడుతూనే ఉన్నాయి. అట్లనే ఇప్పుడున్న ఒక 2 మంత్రుల శాఖలకించి ఓ శాఖను కొత్తోళ్ళకి ఇచ్చే ఆలోచనలు కూడా అవుతున్నాయట. కానీ ఇత్తేగిత్తే హోంశాఖనే ఇవ్వాలి మా రాజగోపాల్ రెడ్డి సారుకు అని అంటున్నారట రాజగోపాల్ అన్న ఫ్యాన్స్. అన్న కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద బగ్గనే కాయసు పడుతున్నాడు. ఇక మరి చూడాలే ముంగట ఎవరు మంత్రులు అవుతారో ఏమేం పంచాదులు అవుతాయో అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్కు.